గుడ్ మార్నింగ్ గాయస్. తిరుపతికి రీచ్ అయిపోయాము 8 AM కట్లా. సో నిన్న నైట్ పెద్ద డాడీ మాతో పాటు జాయిన్ అయ్యారు. ఇప్పుడు పిన్ని బాబాయ్ జాయిన్ అవుతారు అనమాట. ఇక్కడ టిఫిన్ చేయడానికి కానీ ఇక్కడ ఆగాము. దీని తర్వాత ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కడానికి అని చెప్పి ఇక్కడ నుంచి బస్ వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నాము. సో మాకు దర్శనం టైం వచ్చేసి 2 PM చూడాలి. इश्क दी फकीरी जद लग जावे ए मन करदा ठगी ठोरिया ए मन करदा सीना जोरिया एन सिख लिया दिल दिया चोरिया ए मन दिया ने कमजोरिया ए मन करदा ठगी ठोरिया ए मन करदा सीना जोरिया एन सिख लिया दिल दिया चोरिया. నమస్తే గాయస్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ రిజిస్ట్రేషన్కి రీచ్ అయిపోయాను అనమాట. అంటే ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి బస్సులో వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే రీసెంట్లీ ఇప్పుడు 2-3 months బ్యాక్ తెలంగాణలో లేడీస్కి ఫ్రీ టికెట్ అన్నారు. సో చలో ట్రై చేద్దాం ఫ్రీగానే అని చెప్పి అనుకొని వెళ్ళిపోయాను అనమాట. సో దిగిన తర్వాత నియర్ బై బస్ స్టాండ్కి తమ్ముడు వచ్చాడు పిక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసా. మా ఇంట్లో రియాక్షన్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పి. మమ్మీ నా కోసం వెయిట్ చేస్తాను నేను ఎప్పుడు వస్తాను అని చెప్పి బయట నుంచి అని. సో రాగానే హక్ చేసుకున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటికి వచ్చి అమ్మమ్మ నన్ను తిడుతుంది అనమాట. ఈ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అవసరమా ఎందుకని చెప్పి. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో కదా, ఫస్ట్ వ్లాగ్ కదా యూట్యూబ్లో. సో మీరు నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ని నా మీద చూపించండి. చూపిస్తారుగా మరి చూపించండి. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. బ్యాచులర్స్గా బయట ఉంటూ మన నాన్నతనం ఫ్యామిలీ యొక్క ప్రేమ అనేది దొరకదు. అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి తెలుసు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ వెల్ విషింగ్ కానీ లేకపోతే వెల్కమింగ్ కానీ మన అనేది మన ఫ్యామిలీలో ఇంటికి వస్తే తప్ప ఎక్కడ కూడా మనకు దొరకదు. సో ఇంటికి వచ్చేసాను. లోపల రాగానే నా రూమ్లోకి వచ్చేసాను. సో ఇది ఎక్వేరియం తెచ్చాను అనమాట రీసెంట్లీ ఫిష్ని. ఎందుకంటే ఇంటికి మంచిది బాగుంటుందని చెప్పి. సో ఫ్రెష్ అప్ అయిపోయి మంచి మాయిశ్చరైజ్ చేసుకున్నాను అనమాట. చలో ఇంకా తిందామని చెప్పి అనుకున్న. చాలా ఆకలిస్తుంది. ఆహాహా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఫుడ్ని బ్యాచులర్స్ చాలా అంటే చాలా మిస్ అవుతారు. అన్నం పప్పు వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఇంకా చాలా బాబు అని చెప్పి అనిపిస్తుంది అసలు. నేను నా ఫేస్ని మంచిగా జూమ్ చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది నా నోట్లో నోరుతాయని చెప్పి. చాలు ఇంకా కాసేపు అమ్మమ్మతో మాట్లాడాను అన్నమాట. ఏంటబ్బా ఇంతసేపు అయింది, డాడీ ఎక్కడున్నారు ఏంటి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారని చెప్పి చూస్తున్నా. ఫైనల్లీ డాడీగా ఇంటికి వచ్చాడనమాట. రాగానే మంచి హగ్ చేసుకొని కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. ఏంటి ఎలా ఉన్నారు, నాది ఎట్లా నడుస్తుంది ఏంటని చెప్పి. కిందకి వచ్చి వీళ్ళు నా ఇంటి కింద ఉంటారు అనమాట. ఇద్దరు నా సొంత సిస్టర్స్ లాగా. ఆంటీ కానీ వీళ్ళందరితో మంచి హగ్ చేసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. అసలుకి ఏడ్ చేసాము. అసలుకి ఎంత కనెక్టివిటీ అంటే బయట అన్న ఫీలింగ్, బయట వాళ్ళు అన్న ఫీలింగ్ అసలు మాకు లేకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము అసలు. నేను బ్యాంక్కి వెళ్ళిందనమాట మమ్మీ ఆఫ్టర్నూన్ టైంలో. సో సడన్గా నీ ఇంజూరీ అయిందనమాట. ఏంటబ్బో తిరుపతికి వెళ్ళే టైంలో ఇలా అయిందని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ తీసుకొని వచ్చేసాం. సో ఇప్పుడు బెటర్ ఉందనమాట. ఇంకా నైట్ టైంకి మేము ముగ్గురం కాసేపు అలా చిల్ అవుదామని చెప్పి బయటకు తిరిగేసి వచ్చామన్నమాట. ఇది Day 2. బ్యాచులర్స్గా ఇంత ఊరుకులాటల్లో ఉండే పొద్దున్నే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో చాలా ప్రశాంతంగా లేచాను. లేవగానే ఇంకా మమ్మీ అనుపమ సీరియల్ పెట్టింది అనమాట. చూస్తూ చలో ఇంకా హైదరాబాద్కి వచ్చాక దోశ తినాలిగా కంపల్సరీ. సో చలో తీసేసుకుందామని చెప్పి అనుకొని ఇంకా తీసేసుకొని వచ్చే దారిలో మమ్మీకి కొన్ని బ్లౌజెస్ అనేది పిక్ చేసుకున్నాను అనమాట. పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసా. అండ్ మమ్మీ చెక్ చేసుకుంటుంది అనమాట ఎట్లున్నాయి ఏంటి బాగున్నాయి లేవా అని చెప్పి. సో ఇంకా బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత చలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటే అమ్మమ్మనేమో ఇంకా లడ్డు చేద్దామని చెప్పి అనుకొని కూర్చుందనమాట. యాక్చువల్లీ నేను సున్నుండలు చేయమని చెప్పాను. నేను అన్నాను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం దాని తర్వాత స్టార్ట్ చేద్దాంలే ఇద్దరం కలిసి అని చెప్పి అనుకొని ఇంకా నేను అమ్మమ్మకి నా కోసం అని చెప్పి ఇంకా టిఫిన్ సెట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ మమ్మీ రాగిజావ చేసింది. సో ఫస్ట్ రాగిజావ హెల్త్కి బాగుంటుంది మంచిదని చెప్పి తాగేసాను. టీవీలో చూస్తున్నారా మీరు ఏ రిష్తా క్యా కహలాతే సీరియల్ అనమాట. దగ్గర ఇది నేను 8th క్లాస్ ఉన్నప్పుడు నేను చూస్తున్నాను అనమాట. ఆ పిచ్చి ఇప్పటిదాకా వదలలేదు అసలుకి. మమ్మీ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అసలు వదలలేదు. ఇప్పుడు కూడా చూస్తున్నా.
నాకు ఏ స్టేట్లో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ నా స్టేట్లో దొరికే టిఫిన్ ఎక్కడ కూడా నాకు దొరకదు అనమాట. అమ్మమ్మ తన టిఫిన్ ఎంజాయ్ చేస్తుంది, నేను నా టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫ్రెష్ అప్ అయిపోయాను, రెడీ అయిపోయాను, అంతా అయిపోయింది. బయటకు వెళ్ళి కొన్ని వర్క్స్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ అయ్యాను. అందుకంటే ముందు నేను మినీ మార్కెట్లో గిఫ్ట్ తీసుకున్నాను చెప్పాను కదా, సాహిత్య కోసం తీసుకున్నాను అనమాట ఒక బ్యాగ్. ఎందుకంటే తన బర్త్డేకి నేను ఉండలేకపోయినా, సో గిఫ్ట్ తీసుకొని వచ్చాను. చాలా నచ్చింది అనమాట, బాగుందని చెప్పానండి. సో వచ్చేదారిలో ఫౌండేషన్ తీసుకొని ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది, కోకోనట్ వాటర్ తాగేసాను. సో అమ్మమ్మ ఇంకా సున్నుండల ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో అమ్మకి హెల్ప్ చేస్తూ నేను ఇంకా తిరుపతికి ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఈసారి మేము ఎలా అనుకున్నామంటే, ఇన్ని ఇయర్స్ నుంచి తిరుపతికి ఎప్పుడు కూడా డ్రెస్సింగ్ ఉండాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఈసారి కొంచెం ట్రెండీ అవుతుంది కదా, అందరూ కేరళ శారీస్ అలా కడుతున్నారు కదా, అట్లా కొంచెం చేంజ్ చేద్దాంలే, కొత్త ట్రై చేద్దామని చెప్పి అనుకొని ఇట్లా అందరం ట్విన్నింగ్ లాగా చేసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించిందని చెప్పి నెక్స్ట్ మీకు వచ్చే దాంట్లో మీకు తెలుస్తుంది. సో ఈవినింగ్ టైంలో ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, గెస్ట్ హౌస్ అవన్నీ డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. ఇది డే 3, అంటే నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము ఇంకా తిరుపతికి వెళ్తున్నామన్న టైంలో ఈ సీనరీ వచ్చింది. సో ఎలాగో మనకేం పని లేదు అని చెప్పి తిరుపతికి రీచ్ అయిపోయాము 8 AM అట్లా. సో నిన్న నైట్ పెద్ద డాడీ మాతో పాటు జాయిన్ అయ్యారు. ఇప్పుడు పిన్ని బాబాయ్ జాయిన్ అవుతారు అనమాట. ఇక్కడ టిఫిన్ చేయడానికి కానీ ఇక్కడ ఆగాము. దీని తర్వాత ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కడానికి అని చెప్పి ఇక్కడ నుంచి బస్సు వెళ్ళాలి ఎట్లా అని చెప్పి చూస్తున్నాము. సో మాకు దర్శనం టైమింగ్ వచ్చేసి 2 PM. చూడాలి. లోపలికి వచ్చాము. లోపలికి వచ్చేసి ఇంకా చలో తిందామని చెప్పాను, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాం. అంతలోనే పిన్ని బాబాయ్ ఇంకా అచ్యుత్ వచ్చాడు. అచ్యుత్ మా పిన్ని కొడుకు. వాళ్ళతో మాట్లాడి కాసేపు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి వాడు యాక్టింగ్ చూసారా, ఎన్ని నాటకాలు అసలు. సిగ్గు, చాలా అంటే చాలా సిగ్గుపడతాడు. వీళ్ళైతే ప్యూర్ అంటే ప్యూర్ బ్రాహ్మిన్స్. సో అందరికి హాయ్ చెప్తున్నాడు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసేసి నేను పెద్ద డాడీ అండ్ పిన్ని ముగ్గురం శ్రీవారి మెట్లకు స్టార్ట్ అయ్యామన్నమాట. వాళ్ళు టీ అండ్ కాఫీ తాగేసి స్టార్ట్ అవుతామని చెప్పన్నారు. సో వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంకా అంతలోనే చలో శ్రీవారి మెట్లు స్టార్ట్ చేసేదానికంటే ముందు కొబ్బరికాయ కొట్టి మంచిగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. యాక్చువల్లీ ఎక్కే కంటే ముందు అసలు ఎక్కగలుగుతామా లేదా ఏంటి, మధ్యలో ఆగిపోతామని చెప్పి చాలా అనుకున్నాం. కానీ వన్స్ మీరు తిరుపతిలో కానీ ఏ గుడిలో అయినా సరే దేవుడి ప్రిమిసెస్లో ఉన్నప్పుడు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీరు ఎక్కలేకపోయినా సరే దేవుడు అది కంప్లీట్ చేసేంత వరకు మిమ్మల్ని వదలడు. అసలుకి మీ టెన్షన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ ఏవున్నా సరే అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు ఒకవేళ తిరుపతికి వెళ్తే మాత్రం శ్రీవారి మెట్లు కంపల్సరీ ఎక్కేయండి, మీ విషయం ఏదన్నా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఎండింగ్కి వచ్చేస్తున్నా అయిపోతుంది అనగానే ఎంత హ్యాపీ ఫీలింగ్ అసలుకి. 2388 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఆ ఫీలింగే వేరే అసలుకి. నాకు తిరుపతిలో ఉండేంత ఆ పాజిటివ్నెస్ కానీ నాకు ఇంకెక్కడ కూడా నాకు దొరకదు. సో మేము ఇంకా క్యాబ్ తీసుకొని గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరుపతిలో ఉన్న నేచర్ కానీ ఆర్ సరౌండింగ్, ఆ ట్రీస్, ఆ చల్లదనం, ఆ గాలి అసలు ఇక్కడ కూడా నాకు దొరకదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాజిటివిటీ కానీ ఒక ఇది అసలుకి నాకు ఎక్కడ దొరకదు. మా ఫ్యామిలీకి కానీ అసలుకి మొత్తం మేము తిరుపతిలో అయితే మ్యాక్సిమం వరకు వితౌట్ ఫుడ్ వేరే మేము అసలుకి నడిచామన్నమాట. ఎందుకంటే మన ప్రజెన్స్ అసలు మనం ఏంటి అని చెప్పి మన లెవెల్ కానీ ఏదన్నా సరే మనకి తెలుస్తుంది అనమాట. సో పెద్ద డాడీ ఇంకా డాడీ ఇద్దరు గుండు చేయించుకున్నారు. నేను 3 కత్తలు 5 కత్తలు అంటారు కదా, సో నేను అది 3 కత్తలు ఇచ్చాను. సో దాన్ని నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఇలా రెడీ అయ్యామన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు టైం దొరకలేదు. ఎందుకంటే మా దర్శనం టైమింగ్ వచ్చేసరికి 2 PM. సో టైం దొరకక మేము స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా సో మీరు చూస్తున్నారు కదా అసలు పరిగెత్తునమాట. ఎంత ఎండ అంటే అసలు కాలు కాలిపోతున్నాయి అనమాట. సో దర్శనం మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా అసలుకి చాలా అంటే చాలా ప్యూర్ ఫీలింగ్.
అండ్ దెన్ నెక్స్ట్ అన్నదానంలోనే మేము 2 days వరకు మొత్తం మేము అన్నదానంలోనే మాకు ఫుడ్ అంతా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎలాగో హోటల్స్లో మనం తింటూ ఉంటాం, ఇది మాత్రం వచ్చినప్పుడు ఒకటే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మేము ఇంకా ప్యాకప్ చేసుకొని ఇంకా చెక్అవుట్ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు ఈ బస్సు చూస్తున్నారో ఇది ఫ్రీ బస్ అనమాట తిరుపతిలో. మేము అదే ఎక్కుదాం అనుకున్నాం కానీ యాక్చువల్ మాకు టైం లేకుండా అనమాట. చలో ఇంతమంది ఉన్నారు ఆల్రెడీ, బస్ ఇంకా క్రౌడెడ్గా ఉంది, వెయిట్ చేయాలని చెప్పి అనుకొని జీప్ తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. చిన్నప్పుడంతా అదే బస్సులోనే వస్తుండే. యాక్చువల్లీ తమ్ముడైతే జీప్లో పడుకున్నాడు, ఎందుకంటే వామిటింగ్స్ ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి. కానీ నేనైతే సున్నుండలు తింటూ మేనేజ్ చేస్తాను అనమాట ఎట్లొకట్లా. మీరు మాత్రం ఈ ఏరియాలో కార్లో కానీ బస్సులో కానీ బైక్లో కానీ వస్తే మాత్రం చాలా అంటే చాలా సేఫ్టీ అనేది మెయింటైన్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కాబట్టి. సో దాన్ని నెక్స్ట్ మేము శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము కాసేపు రెస్ట్ తీసుకున్నామని చెప్పి. ఎంత బాగుంది కదా అసలు, ఇది చాలా బాగుంది. చిన్నప్పుడు 2 rupees కాయిన్ వేస్తే మీకు వెయిట్ అండ్ ఫ్యూచర్ చూపిస్తారని చెప్పి అంటుండే కదా, ఇందులో అయితే వెయిట్ ఒకటి వచ్చిందండి, ఫ్యూచర్ ఏం రాలేదు. సో వెయిట్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేను. సో దాన్ని నెక్స్ట్ మేము పద్మావతి దేవి టెంపుల్కి వెళ్ళాము. కోనేటిలోకి మా ఫ్యామిలీలో ఎవరు దిగలేదు, జస్ట్ నేను ఒకదాన్ని దిగాను అనమాట. అక్కడి నుంచి పిన్ని వాళ్ళు బెంగళూరుకి స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ అమ్మవారిని చూస్తే మాత్రం అమ్మవారి ఆరా కానీ అసలుకి ఆ ప్రజెన్స్ కానీ ఎంత బాగుందంటే మాకు ఇంకా అదృష్టం దర్శనం దొరికింది మాకు అసలుకి. టెంపుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉండే, ఎందుకంటే ఫ్రైడే రోజు అమ్మవారికి ఇంకా చాలా బిజీ ఉంటుందని చెప్పి అన్నారు. సో దాన్ని నెక్స్ట్ మేము శివుడి టెంపుల్కి వెళ్ళాము, అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము వాకులమాత టెంపుల్కి వచ్చామన్నమాట. వాకులమాత టెంపుల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పెంచిన తల్లి అనమాట, చాలా అంటే చాలా ప్రేమతో పెంచిన తల్లి. మీరు ఒకవేళ తిరుపతికి వస్తే మాత్రం ఈ టెంపుల్ని కంపల్సరీ విజిట్ కాండి, ఎందుకంటే ఈ టెంపుల్ అసలు ఎంత బాగుందంటే టెంపుల్ యొక్క సరౌండింగ్స్ కానీ ట్రీస్ కానీ, ఎందుకంటే ఈ టెంపుల్ని హిల్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది, దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ప్రతి ఒక్కటి. దాన్ని నెక్స్ట్ మేము రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము, ఎందుకంటే మాకు ఇంకా 2 hours ఉంది ట్రైన్ రావడానికి. సో ఇక్కడ వెయిట్ చేసేసి చలో ఖాళీగా ఉండేదానికంటే ఫ్రెష్ అప్ అయిపోదాం, డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పి అనుకొని ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాం అనమాట. యాక్చువల్లీ ఎండలకి చాలా ట్యానింగ్ అయిపోయిందనమాట, ఎందుకు మేకప్ పెంచుకుంటే అనవసరంగా ఫేస్కి కానీ స్కిన్ కానీ డ్యామేజ్ చేస్తుందని చెప్పి. సో వెట్ వైప్స్ అని క్లీన్ చేసుకొని డ్రెస్ చేంజ్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు వ్యాజిలిన్తో కాసేపు అలా మాయిశ్చరైజ్ చేసుకొని మసాజ్ చేస్తున్నాను. కానీ లిటరలీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ట్రిప్ కానీ ఈవెంట్ కానీ ఏదైనా పార్టీ బర్త్డేస్ కానీ వెళ్ళాలంటేనే అసలు పింపుల్ ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థమే కాదు. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? నాకైతే ఎప్పుడు ఇలాగే అవుతుంది. ఫేస్లో మొత్తం అదొక చిన్న స్పాట్ అనేది వచ్చేసి మొత్తం స్పాయిల్ చేస్తుంది. ఇంకా మన షోకులు కూడా కంప్లీట్ కావాలి కదా, కొంచెం అలా సెంట్ కొట్టేసేసుకొని సో ఇక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. 7 o'clock అలా మా ట్రైన్ వచ్చింది. సో మేము ఇంకా రీచ్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే.